రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు టీడీపీ బీజేపీ నేతలు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆగస్టులో ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామన్నారు ఎంపీ పురంధేశ్వరి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 100 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. దగ్గర 100 కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ 216A నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి 100 కోట్లు అవుతుంది. ఆగస్ట్ 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 15 రోజుల తర్వాత సర్వీస్ రోజు కూడా క్లియర్ అయిపోతాయి. దేశ శ్రేయస్సు, ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తారు. మోరంపూడి ఫ్లైఓవర్ తన హయాంలోనే నిర్మించామన్న రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ మురళీమోహన్. మోరంపూడి ఫ్లైఓవర్ కు ఎవరు శంకుస్థాపన చేశారో భరత్ గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఎవరి హయాంలో తెచ్చారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. తాను ఇసుక అమ్ముకున్నారన్న భరత్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. డబ్బులు సంపాదించడం తనకు ఎలాగో తెలుసన్న ఆయన అక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చారు మురళీమోహన్. చెప్పమన్నాడు ఆ మాట. ఎందుకంటే నేను ఊరికే డాక్టర్గా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం లేదు, నాకు అలవాట్లేదు. దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలకి తెలుసు. ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో చేసాము, అలాగే అక్కడ వర్క్ కమెంట్ చేసాం, ఏదో లైన్ యాక్టివేట్ చేసాం. ఎవరు కూడా ఇట్లా వేస్తూ శిలా పలకాలు ఏదైనా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. నేనే వాటి గురించి మాట్లాడదలుచుకున్నా లేదు, అలవాటు నాకు లేదు. నేను ఒకసారి కాదు అంటే కాదంతే. నేను లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అడిగారు, ఏమంటే ఫిట్గానే ఉన్నారు కదా రావచ్చు కదా అంటే వద్దంటే ఒకసారి వద్దనుకున్నాను. చాలు.